పి గన్నవరం నుంచి జనసేన పోటీ చేయనుంది. మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటించారు. గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. పొత్తులో భాగంగా ముందుగా టీడీపీకి పి గన్నవరం సీట్ ఇచ్చారు. గతంలో మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. నియోజకవర్గాల మార్పులు చేర్పులో భాగంగా పి గన్నవరం సీట్ టీడీపీ నుంచి జనసేనకు వచ్చింది. పి గన్నవరం నుంచి జనసేన పోటీ చేయబోతోంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటించారు. గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. మరి పొత్తులో భాగంగా ముందుగా టీడీపీకి పి గన్నవరం సీట్ వచ్చింది. అలాగే గతంలో మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. మరి నియోజకవర్గాల మార్పుల చేర్పుల భాగంగా ఇప్పుడు పి గన్నవరం సీట్ టీడీపీ నుంచి జనసేనకు వచ్చింది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, 2 వారాల క్రితమే జనసేన నేత గిడ్డి సత్యనారాయణకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి ఐ న్యూస్ ముందే చెప్పడం జరిగింది. నిన్న కూడా అమలాపురం నియోజకవర్గంలో జనసేనకు కాకుండా టీడీపీ నేత బైతబొత్తుల ఆనందరావుకి టికెట్ వస్తుందని చెప్పి 2 నియోజకవర్గాల మీద ఇచ్చినటువంటి సమాచారం వాస్తవం అయింది. ప్రస్తుతం గిడ్డి సత్యనారాయణకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికల పత్రాలకు సంబంధించినటువంటి నిబంధనలతో కూడినటువంటి పత్రాలను గిడ్డి సత్యనారాయణకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ పత్రాలు అందించడం జరిగింది. రేపటి నుంచి గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల సంబంధించినటువంటి అంశాల మీద ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఇప్పటి వరకు గత 4 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్ఛార్జే లేరు. అలాంటి ఇన్ఛార్జ్ లేనటువంటి స్థానంలో ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చినటువంటి గిడ్డి సత్యనారాయణ ఎలా ముందుకు పార్టీకి తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు కుమ్ములాట్ల వల్లే జనసేనకు టికెట్ వచ్చిందనేది ప్రధానంగా చర్చ నడుస్తూ వస్తుంది. నాగబొత్తుల వెంకట సుబ్బారావుతో పాటుగానే మోకా ఆనంద్ సాగర్, బొండా నాగమణి ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే మొదటి లిస్ట్ లో పి గన్నవరం నియోజకవర్గాన్ని ఈ మహాసేన రాజేష్ కు చంద్రబాబు ప్రకటించారు. అయితే మహాసేన రాజేష్ ఇంకా ప్రచారం కూడా మొదలు పెట్టకుండా నియోజకవర్గంలో వ్యతిరేకత మొదలు కావడం జరిగింది. గతంలో పలువురి మీద మహాసేన రాజేష్ చేసినటువంటి వ్యాఖ్యల మీద బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో కొంత మహాసేన రాజేష్ తనకు తానుగానే వెనక్కి తగ్గడం జరిగింది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికర వాతావరణం వస్తుంది కాబట్టి నేను ఈ అంశంలో ఈ పార్టీ నుంచి పోటీ చేయకుండా వెనక్కి తప్పుకుంటున్నానని చెప్పి నేరుగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రకటించడంతో ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పి చర్చ నడుస్తూ రావడం జరిగింది. ఇదే క్రమంలో గిడ్డి సత్యనారాయణ ప్రస్తుతం టికెట్ ఆశిస్తూ పార్టీ అధినేతను కలగడంతో గిడ్డి సత్యనారాయణకు ప్రస్తుతం టికెట్ అందించారు. ఆయన తెలంగాణలో ఒక పోలీస్ అధికారిగా పనిచేయడం జరిగింది. తన ఉద్యోగాన్ని వదిలి రీసెంట్ గా జనసేన పార్టీలో చేరారు. ఆయన పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే జనసేన పార్టీ పి గన్నవరం నియోజకవర్గంలో కొంత సత్తా చాటింది. అదే స్ఫూర్తితో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలవాలి జనసేనని ఖచ్చితంగా జనసైనికులు వీర మహిళలంతా కూడా కలిపి పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను గెలిపించాలంటూ కూడా పి గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్ ను పక్కన పెట్టి గిడ్డి సత్యనారాయణకు ప్రస్తుతం టికెట్ ప్రకటించడంతో పి గన్నవరం నియోజకవర్గ జనసేన శ్రేణులంతా కూడా ప్రస్తుతం సంబరాలు జరుపుకుంటున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.